హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకోవచ్చు. ఈ టిప్స్ వలన మీకు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక 2 తమలపాకులు తీసుకోవాలి. వాటి మీద ఇలా విక్స్ కానీ జెండు బామ్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇలా ఆ తమలపాకులకి ఇలా అప్లై చేయాలండి. ఇలా మొత్తం అంతా తమలపాకులకి ఇలా జెండు బామ్ అప్లై చేసిన తర్వాత ఇవి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఈ జెండు బామ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా. లేదంటే ఈ మనం జెండు బామ్ ప్లేస్లో విక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. విక్స్ కనుక అప్లై చేస్తే ఇంకా చాలా రిజల్ట్ బాగుంటుందండి. ఇలా మనము స్టవ్ వెలిగించి ఈ ఆకుల్ని ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి. దాని మీద ఉన్నటువంటి జెండు బామ్ కానీ విక్స్ కానీ ఏదైతే మనం అప్లై చేసామో అదంతా కూడా ఇలా కరుగుతుందండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చూద్దామండి. ఈ వర్షాకాలంలో చాలామందికి జలుబు దగ్గు అనేది వచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. ముందుగా మనకి శ్వాస తీసుకోవడం కూడా ఈ జలుబు వల్ల చాలా కష్టంగా ఉంటుంది. పడుకున్నప్పుడు ఈ ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ఇబ్బంది అనేది చాలా వరకు మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. అలాంటప్పుడు ఇలా మనం వేడి చేసుకున్నటువంటి తమలపాకులు ఉన్నాయి కదా, వీటిని మనము ఛాతి మీద నుంచి గొంతు వరకు కూడా ఇలా అప్లై చేస్తూ ఉన్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి ఘాటుకి మనకి ఎక్కువగా శ్వాస తీసుకోవడం లాంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా దగ్గు జలుబు అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయండి. ఇలా 2-3 రోజులు వరుసగా చేసి ఇలా రోజు ఒక 2-3 రోజులు చేశారనుకోండి, మీకు తేడా అనేది గమనిస్తారండి. ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి. టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి, ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా. వీటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఇందులో మనము ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా, ఈ ఎండుమిర్చి లాంటివి కానీ ఏవైనా మనం చిన్నగా ఎండలో పెట్టుకోవాలనుకుంటాం. ఒక్కొక్కసారి పప్పులు కానీ ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కానీ మనము కొద్దిగా పురుగు పట్టినప్పుడు కానీ లేదంటే ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. బ్యాగ్లో పెట్టుకుని మనము ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పక్షులు వచ్చి ఆ గ్రోసరీని పాడు చేయటం కానీ లేదంటే మనకి పావురాలు అలాంటివన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా. ముఖ్యంగా ఏమైనా ఎండలో పెట్టుకున్నప్పుడు తినేస్తూ ఉంటాయి కదా. అలాంటివన్నీ కాకుండా ఇలా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటివి పాడు చేయకుండా ఉంటాయి. మనకి పక్షులు కూడా పాడు చేయకుండా మనం ఎండలో పెట్టుకోవచ్చండి. అంతేకాకుండా ఇందులో మనము వెజిటబుల్స్ లాంటివి కానీ ఫ్రూట్స్ కానీ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇలా మనం ఈ కవర్లో పెట్టేసేసి తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వెల్లుల్లిపాయలు గాలి ఆడతాయి కాబట్టి పాడైపోకుండా ఉంటాయి. చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా నిల్వ ఉంటాయండి. 4 బ్యాగ్స్ ఉన్నాయనుకోండి, 4 బ్యాగ్స్ కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే స్టోర్ చేసుకుని ఇలా మనం వాడుకోవచ్చండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాగా సాక్స్లు వేస్తూ ఉంటాం కదా. ఇలా సాక్స్లు వేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి సాక్స్లు అనేవి ఒకటి కనపడితే ఒకటి కనపడక, ఒకటి ఎక్కడో ఉంటుంది, ఇంకొకటి వేరే చోట ఉంటుంది. అలాంటప్పుడు మనకి రోజు వెతుక్కోవడానికి చాలా టైం అనేది పట్టేస్తుంది. అవి వెతికే పనిలో ఉంటే స్కూల్కి టైం అయిపోతుంది. అంత మనకి చాలా కంగారు కూడా వస్తుంది. అలా కాకుండా సాక్స్లు ఇలా పెట్టుకుంటే 2 ఒక దగ్గరే ఉంటాయండి. ముందుగా మొదటి సాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక కొస నుంచి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రెండో సాక్స్ని తీసుకున్నాం కదా, ఈ రెండో సాక్స్కి ఇలా ఉంది కదా ఓపెను, ఆ ఓపెన్ ఇలా పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చుట్టుకున్నటువంటి సాక్స్ని ఇంకా రెండో సాక్స్లో పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ 2 కూడా పై వరకు కూడా ఇలా చుట్టుకుంటూ రావాలి. తర్వాత పైన అప్పుడు మనకి పైన ఉన్నటువంటి సాక్స్కి ఇలా ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్లోకి ఇలా మొదటి సాక్స్ను ఇలా ఓపెన్లోకి ఇలా మనం ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఇలా పంచిలాగా చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు 2 కూడా ఒకే దాంట్లో ఉండటం వల్ల మనకి 2 ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి సాక్స్లు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనకి ఇలా కింద పడిపోయినా కానీ ఇవి సెపరేట్ అయిపోవండి. చూడండి, ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి మార్నింగ్ అనేది హడావిడి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు. టిప్ అనేది 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా కొబ్బరి నూనె అనేది మనము ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా. లేదంటే మనకి వంట చేసేటప్పుడు కానీ లేదంటే తలకు ఆయిల్ పెట్టేటప్పుడు కానీ ఒక్కొక్కసారి బట్టల మీద మనకి ఆయిల్ మరకలు అనేవి పడిపోతుంటాయి కదా. ఎక్కువగా ఆయిల్ మరకలు పడినప్పుడు మనము వెంటనే వాటిని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ ఉందండి. ఆయిల్ అనేది బట్టలు కంటుకోకుండా నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. మన దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ని
మనకి ఎక్కడైతే ఆయిల్ పడిపోయిందో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక పాత టూత్ బ్రష్ని తీసుకొని ఇప్పుడు పౌడర్ అంతా కూడా ఇలాగ మొత్తం క్లీన్ చేసుకోవాలి. పౌడర్ అంతా కూడా ఆయిల్ని పూర్తిగా పీల్చుకుంటుందండి. ఇలా మనం ఆయిల్ అనేది పీల్చుకోవడానికి ఈ పౌడరే కాకుండా మనకి పాత గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ బియ్య పిండి అలాంటిది ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పౌడర్ వేసి రుద్దిన తర్వాత మనకి చాలా వరకు మరక అనేది క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనకి ఎలాగో మనము బట్టలు ఉతికే సబ్బుతోటి తర్వాత వాష్ చేస్తాం కాబట్టి మనము ఈజీగా బట్టల మీద ఉండేటటువంటి ఇలా ఆయిల్ మరకలను పోగొట్టుకోవచ్చు. ఇవి పట్టు చీరలు అయితే ఉతకాల్సిన అవసరం లేదండి. మిగిలినవి ఏవైనా సరే వాష్ చేసుకుంటే ఈజీగా పోతాయి. తర్వాత నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలా వెల్లుల్లి అనేది ఒలుచుకున్నప్పుడు పొట్టు అనేది వస్తుంది కదా, ఈ వెల్లుల్లి పొట్టు అనేది మనము వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఈ వెల్లుల్లి పొట్టు ఒలిచినప్పుడు ఇలా మనకి కాడలు లాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ ఏరేసి తీసేయాలండి. తర్వాత ఇప్పుడు మనకి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీచుని ఇలాగా విడదీసి ఆ కొబ్బరి చిప్పలో పెట్టుకోవాలి. తర్వాత అందులోనే మనకి ఇలా ఈ వెల్లుల్లి పొట్టు ఉంది కదా, మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి పొట్టుని ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పంచదార కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూర బిళ్ళను కూడా ఒక దాన్ని ఇలా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము ఇలా వెలిగించుకోవాలండి. ఇలా వెలుగుతున్నప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా, వీటి వల్ల మనకి ఒక రకమైనటువంటి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. తర్వాత ఇదంతా వెలిగిన తర్వాత మనకి ఇలాగా పొగలాగా వస్తుంది. ఈ పొగను మనం ఇల్లంతా చూపించామనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకి పోతుందండి. ఇలా మంటంతా ఆరిపోయిన తర్వాత మనకి ఇలా పొగ వస్తుందండి. ఈ పొగంతా ఇల్లంతా మనం చూపించాలి. ఇలా చూపించినట్లయితే మనకి ఇంట్లో ఏవైనా బ్యాడ్ బ్యాక్టీరియా కానీ లేదంటే ఏవైనా ఫంగస్ లాంటివి కానీ లేదంటే ఈగలు దోమలు లేదంటే బల్లులు అలాంటివన్నీ ఏవైనా ఉంటే కనుక దూరంగా పారిపోతాయండి. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఇలా మనము వారానికి ఒకసారి కనుక ఇలా వెల్లుల్లి పొట్టుతో మనము ఇల్లంతా కూడా ధూపం వేసినట్లయితే వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనకి బ్యాక్టీరియాని దూరం చేస్తాయండి. దాంతో మనకి ఇల్లంతా కూడా హైజీనిక్గా అనిపిస్తుంది. టిప్ అనేది 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా 4 బెండకాయలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయల వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ గ్లాస్ వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగినటువంటి వాటర్ని ఇప్పుడు మనము ఒక గ్లాసులో పోసుకోవాలండి. ఇలా గ్లాస్లో పోసుకున్నాక తర్వాత మనం ఇప్పుడు రెడీగా పెట్టుకున్నటువంటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటినీ కూడా మనము ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా ఆ వేడి నీళ్ళల్లో మునిగేలాగా మనము ఈ బెండకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇలా ఒకసారి స్పూన్తో మనము ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెండకాయలు జిగురికి మనకి ఆ వాటర్ కూడా కొద్దిగా జిగురుగా మారుతుందండి. తర్వాత ఇప్పుడు ఆ గ్లాస్ మీద మనము ఒక చిన్న మూతను పెట్టేసేసి తర్వాత ఓవర్ నైట్ అంతా కూడా మనము ఆ గ్లాస్ని అలాగే వదిలేయాలండి. తర్వాత ఇప్పుడు మార్నింగ్ మనము ఈ వాటర్ని బెండకాయ ముక్కలు ఉన్నటువంటి వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ అంతా కూడా మనము ఇలా టీ వడపోసే దాంతో మనం వడపోసేసుకోవాలి. మొత్తము ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా మనకి సెపరేట్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అనేది కొద్దిగా మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అయినటువంటి వాటర్ అనేది మనకి కొంచెం జిగురుగా కూడా ఉంటుందండి చూడటానికి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మన అందరి ఇళ్లలోనూ చాలామంది పెద్దవాళ్ళు ఉంటూనే ఉంటారు కదా, ఈ పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జు అనేది తరిగిపోయి నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామందికి కీళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని కనుక ఉదయం పరగడుపునే తీసుకున్నట్లయితే మోకాళ్ళలో గుజ్జు అనేది మళ్ళీ పెరిగి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఇలా ఒక నెల రోజుల పాటు కనుక ఇలా చేసినట్లయితే మోకాళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా అదుపులో ఉంటాయండి. టిప్ ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే జ్యూస్ బాటిల్స్ కానీ మనకి వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఈ వాటర్ బాటిల్కి పైన ఉన్నటువంటి ఇలా లేబుల్ తీసేయాలండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి అడుగు బాగాన హైట్ తోటి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్నటువంటి బాటిల్ పై భాగం ఉంది చూడండి, దానికి ఇలాగా చాకుని వేడి చేసి ఇలా బాటిల్ లోపలి భాగానికి ఇలాగా అక్కడక్కడ కూడా మనము ఒక 4-5 చోట్ల ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి. ఇలా కటింగ్స్ చేయడం వల్ల మనకి బాటిల్ అనేది కొంచెం లోపలికి బెండ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలా 4-5 చోట్ల కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనము బాటిల్
కట్ చేసినటువంటి భాగము లోపల ఉంచడానికి వీలవుతుందండి. తర్వాత ఇప్పుడు మనం బాటిల్ కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదా, దాంట్లో ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత మన దగ్గర కరివేపాకు కానీ లేదంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం మార్కెట్ నుంచి తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అది ఒక్కొక్కసారి చాలా త్వరగా వాడిపోతుంది. అలాంటప్పుడు మనకి ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ బాటిల్ పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు, అంటే ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్లోకి మనం అడుగు భాగా నుంచి ఇలా కరివేపాకును కానీ లేదంటే కొత్తిమీర పుదీనా ఏదైనా సరే, ఇక్కడ నేను కరివేపాకును పెట్టుకున్నానండి. ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు బాటిల్ అడుగు భాగం కట్ చేసుకుని వాటర్ పోసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ బాటిల్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్స్ అన్నీ కూడా మనం ఇలా లోపలికి ఈజీగా సర్దుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బాటిల్ అనేది ఇలా సెట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో మనం ఏ ఆకుకూరలు పెట్టుకున్నా దీంట్లో ఏది కానీ మనం అంటే కొత్తిమీర పుదీనా తోటకూర అలాంటివి ఏది పెట్టుకున్నా కానీ మనకి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినప్పుడు తెల్ల బట్టలు కూడా మిగిలిన వాటితో కలిపి ఉతికేస్తూ ఉంటాం కదా, అలా ఉతికినప్పుడు ఆ తెల్ల బట్టలకి మిగిలిన వాటికి ఉండేటటువంటి మురికి కూడా అంటుకొని అవి మరింత కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు తెల్ల బట్టలు అనేవి కూడా మురికిపోకుండా కూడా ఉంటాయి. అలా కాకుండా తెల్ల బట్టలు కూడా తెల్లగా మురికిపోయి మళ్ళీ ఎలాంటి మరకలు మచ్చలు లేకుండా తెల్లగా తళతళలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా మన వాషింగ్ మిషన్లో వాడే పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా, ఆ పౌడర్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత మనకి వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్లో వేసుకుని రెండు కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మనము వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. తర్వాత మనము ఎప్పటిలానే మళ్ళీ మామూలుగా వాటర్ వదులుకొని వాషింగ్లో పెట్టి మనకి వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసినట్లయితే తెల్ల బట్టల మీద ఉండేటటువంటి మురికంతా కూడా పూర్తిగా పోతుంది. ఒక్కొక్కసారి మనకి బట్టల మీద పచ్చడి మరకలు కానీ లేదంటే తుప్పు మరకలు కానీ కూర మరకలు కానీ అంటుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇలా ఉతికినట్లయితే పూర్తిగా పోతాయి. మనం ఇందులో వంట సోడా వేసుకున్నాం కదా, ఈ వంట సోడా అనేది బట్టల మీద ఉన్నటువంటి మచ్చలు మరకలు ఇంకా ఏవైనా పచ్చడి మరకలు లాంటి జిడ్డు మరకలు లాంటివన్నీ కూడా పూర్తిగా పోగొడుతుందండి. అంతేకాకుండా బాగా మాసిపోయినటువంటి పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మనము ఇలా వాషింగ్ మిషన్లో వేసి మనం ఉతికినా కూడా మనకి వాటి మీద ఉండేటటువంటి మురికంతా కూడా పోయి బట్టలన్నీ కూడా తెల్లగా మెరుస్తాయండి. తెల్ల బట్టలు మనము కష్టపడి మళ్ళీ మనము బయట ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము వాషింగ్ మిషన్లో ఉతుక్కోవచ్చండి. చూడండి, ఇక్కడ మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా ఎంత తెల్లగా మెరుస్తూ వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా. మనము బట్టలు ఉతకడం అనేది చాలా కష్టపడుతూ ఉంటాము. బయట ఉతికినప్పుడు మనకి చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. కష్టపడకుండా మనకి అస్సలు శ్రమ లేకుండా ఇలా ఈజీగా తెల్ల బట్టలు మళ్ళీ తెల్లగా కొత్త వాటిలా మెరిసేలాగా చేసుకోవచ్చండి. ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది, సూపర్గా పనిచేస్తుందండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరిన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.